ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని ఎన్ఎంయూఏ గూడూరు డిపో నందు డిపో ప్రెసిడెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో గురువారం ప్లాకార్డులను పట్టుకుని నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోనల్ అసిస్టెంట్ సెక్రటరీ అహ్మద్, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య, గ్యారేజ్ సెక్రటరీ ప్రవీణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, రమేష్, వీరయ్య, శేఖర్, సందాని, సుధాకర్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद नेशनल मजदूर यूनिटी एसोसिएशन, जिंदाबाद नेशनल मजदूर यूनिटी एसोसिएशन. టీడీపీ గూడూరు డిపో ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్లకార్డుల ప్రదర్శన కార్యక్రమం జరపడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ముఖ్యమైన సమస్యలు ఏంటంటే 1/2019 సర్క్యులర్ గతంలో సురేంద్రబాబు అనే ఎండీ గారు ఉన్నప్పుడు చిన్న చిన్న కేసులకు కూడా అధికమైన పనిష్మెంట్లు ఇస్తున్నారనే ఉద్దేశంతో 1/2019 అనే ఒక సర్క్యులర్ని తెచ్చారు. ఆ సర్క్యులర్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయకుండా ఇక్కడ ఆర్టీసీలో యాజమాన్యం వాళ్ళు ఎంతసేపు అయినా ఆ సర్క్యులర్ని పక్కన పెట్టేసి వాళ్ళకు అనుకూలమైన విధంగా ఇస్తూ సస్పెన్షన్లు, రిమూవల్స్ వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోతూ ఉన్నారు. దానికోసం ఇది ముఖ్యంగా చేస్తున్నాం. అలాగే మహిళా కండక్టర్లకి చైల్డ్ కేర్ లీవ్ అనేసి 180 రోజులు ఇచ్చేదానికి అవకాశం ఉంది. అది ఇవ్వడానికి కూడా అధికారులు అవి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదేవిధంగా నైట్ డ్యూటీలు డ్రైవర్లు, కండక్టర్లు బయట దగ్గర పోయి పడుకోవాలంటే అక్కడ దోమలు విపరీతంగా ఉంటాయి. అయినా కానీ ఏ రోజు దోమలకు కానీ, వర్షానికి కానీ, ఎండకు కానీ, ఎటువంటి పరిస్థితులు అయినా కానీ నైట్ అవుట్ డ్యూటీలు ప్రతి ఒక్క డ్రైవరు, కండక్టర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ నైట్ అవుట్కి ఇచ్చే డబ్బులు ఇవ్వడానికి కూడా యాజమాన్యం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. వాళ్ళు అంత దూరం ఇల్లు వదిలేసి పోయి బయట పడుకున్న వాళ్ళకి కనీసం నైట్ అవుట్ డబ్బులైనా కల్పిస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారనే ఉద్దేశం మానేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ప్రమోషన్లు ఉండే వాళ్ళకి ఎవరికి పాత వాళ్ళు ఎవరికి 23 ఏళ్ల సర్వీస్ నాది, కొంతమంది ఇంకా 35 ఏళ్ల సర్వీస్ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుకి ప్రమోషన్ లేకుండా డ్రైవర్లుగా, కండక్టర్లుగా అలాగే ఉండిపోయి ఉన్నారు. వారందరికీ తొందరగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. ఎలక్ట్రికల్ బస్సులు వస్తే దాంట్లో ఆర్టీసీ డ్రైవర్లు ఎవరు ఉండరు, కండక్టర్లు ఎవరు ఉండరు. ప్రైవేట్ వాళ్ళు తీసుకుని వస్తారు, ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారేమో మాకు తెలియదు. ఆర్టీసీలో ఉద్యోగస్తులు దానికోసం పనిచేస్తే ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ వాళ్ళకి అప్పగిచ్చి వాళ్ళు తిప్పే విధంగా చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే గ్యారేజ్ సమస్యల మీద గ్యారేజ్ వాళ్ళకి సరైన టూల్స్ ఉండవు, సరైన వాళ్ళ పని విధానంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. పాత బస్సులు తీసుకొచ్చి కొత్త బస్సులా తయారు చేయాలంటారు. చిన్నదానికి ప్రతిదానికి వాళ్ళ కాగితాలు ఇస్తానంటే బెదిరిస్తున్న జరుగుతూ ఉన్నాయి. వాటి మీద కూడా మేము అడుగుతూ ఉన్నాము. దాన్ని కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అక్రమ సస్పెన్షన్లు ఇందా చెప్పాం. 1/2019 సర్క్యులర్ లేనందువల్ల అక్రమంగా సస్పెన్షన్లు చేసి 50,000 మంది ఉండే మా స్టాఫ్ అందరూ ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు సస్పెండ్లు అందరూ లెక్కేసుకుంటే 40,000 మందికి వచ్చిన్నారు. అంటే 10,000 మంది స్టాఫ్ తగ్గిపోయారు పూర్తిగా. అటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ సంవత్సరం రేపు సంవత్సరం రిటైర్డ్ అయ్యే వాళ్ళని లెక్కేస్తే కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళ ప్లేస్లో ఇప్పటివరకు మనుషులు మాకు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. అలాగే డిపార్ట్మెంట్లో ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు కొంచెం చేరేటప్పుడు అందరూ హెల్తీగానే ఉంటారు. ఏదో ఒక సమస్య వచ్చి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అనేది వస్తుంది. అట్లా వచ్చిన వాళ్ళకి ఓడి అవకాశం ఇస్తారు. అంటే డ్రైవర్ అయితే బస్సు తోలేడని, కండక్టర్ అయితే బస్సులో రన్నింగ్లో తిరగలేడని చెప్పేసి వాళ్ళకి ఓడి అవకాశం ఇస్తారు. అటువంటి ఓడి అవకాశాన్ని ఇప్పుడు తొలగించేశారు. ఏదైనా ఇబ్బంది అయ్యి కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి కాలు పోయిన వాళ్ళు ఉన్నారు, చేయి పోయిన వాళ్ళు, చాలా ప్రాబ్లమ్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వారందరినీ గమనించుకోవాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, కొంతమందికి లివర్ చెడిపోయి ఉన్నాయి, కొంతమంది కిడ్నీలు పోయి ఉన్నాయి. అటువంటి వాళ్ళని కూడా గమనించి ఓడి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సభ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా పేరు ఎస్కే మహమ్మద్, జోనల్ సహాయ కార్యదర్శి. ముఖ్యంగా మా రాష్ట్ర కమిటీ ఎన్ఎంయూఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు పెట్టడం, అదేవిధంగా ధర్నాలు 2 రోజులు. ఈరోజు నిరసన కార్యక్రమం ప్లే కార్డులతో చేయమని చెప్పి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం గూడూరు డిపోలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఈ సమస్యలు ఏదైతే ఎన్ఎంయూ రాష్ట్ర కమిటీగా పిలిపించిన మేరకు జరుగుతున్న ఆందోళనలో ఖచ్చితంగా మేనేజ్మెంట్ పట్టించుకొని పరిష్కారం చేయాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిచో జరుగు ఆందోళన కార్యక్రమాలకి యాజమాన్యమే బాధ్యత వహించవలసి వస్తుందని తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపిచ్చింది. 56 డిమాండ్ల మీద మేనేజ్మెంట్కి రాష్ట్ర కమిటీ మెమోరాండం ఇచ్చి పలు దఫాలుగా హెచ్చరించి పలు రకాలుగా నిరసనలు తెలియజేశాము. అయినా కూడా
మేనేజ్మెంట్ నిమ్మకు నీరెత్తినట్టుంది. దానివల్ల మన రాష్ట్ర కమిటీ ఇగిన మన ఉద్యమ కార్యరూపం దాల్చాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండవ దశలో ఇప్పుడు రిలే పాస్టులు అయిపోయినాయి. మొత్తం రిలే పాస్టులకి సుముఖంగా ఉన్నట్టు రాష్ట్ర కమిటీ పిలిపించింది. దానికని ఈ సభాముఖంగా తెలియజేయడం వివరంగా ప్రతి ఒక్క కార్మికుడు రాష్ట్ర కమిటీ ఏ పిలుపిస్తుందో ఆ పిలుపుకి సిద్ధంగా ఉండాలని చెప్పని ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.